మళ్ళీ అదే నయవంచన. చంద్రబాబు అంటే నయవంచన, చంద్రబాబు అంటే అబద్ధం. చంద్రబాబు చెప్పే మాటకు విలువ అనేదే ఉండదు. చంద్రబాబు ఎన్నికలలో ఏదైతే హామీలు ఇస్తాడో ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. ఎన్నికలలో ఇచ్చిన హామీలకు ఎన్నో కారణాలు చెప్తాడు. ఈరోజు మహిళలకు మళ్ళీ చంద్రబాబు నయవంచన చేశాడు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చేటప్పుడు మీకు ఆ విషయం గుర్తులేదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలీదా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే సూపర్ 6 హామీలను ప్రకటించాడా? రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన మహిళకు, 59 సంవత్సరాల లోపున్న ప్రతి కుటుంబంలోని మహిళకు నెల నెలా కూడా నేను 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు. ఒట్టేశాడు. మీ జీవితానికి నాది భరోసా అన్నాడు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని అన్నాడు. మరి ఈరోజు పరిస్థితి ఏమైంది? రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటాడు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అంటున్నారు. ఇదేనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరు తెలిసి ప్రజలకు ఇలాగైనా హామీలు ఇచ్చారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారా? చంద్రబాబు గారంటే నయవంచన, చంద్రబాబు గారంటే మోసం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరోసారి ఆడబిడ్డ నిధి సూపర్ 6 హామీలతో మరోసారి రుజువైంది. ఏ పథకం ఇచ్చినా అరాకొరాగానే చంద్రబాబు గతంలో 2014 నుండి 19 వరకు లాస్ట్ 3 నెలలు ఇవ్వడం జరిగింది అరాకొరా పథకం. ఇప్పుడు తల్లికి వందనం పథకం ప్రకటించాడు. అరాకొరాగా వాళ్ళ కార్యకర్తలకి ఒక ఆధార్ ఉంటే దాదాపు 300 మందికి కూడా తల్లికి వందనం పడుతుంది. వైసీపీ నాయకుల కుటుంబాలలో తల్లికి వందనం పథకం పడదు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం పడదు. సెంట్రల్ స్కూల్లో చదివితే తల్లికి వందనం పథకం లేదంట. మరి ఆ రోజు ఎన్నికలకు ముందు ఈ కండిషన్స్ అన్నీ నువ్వు చెప్పలేదే? ఈరోజు తల్లికి వందనం పథకం ఇస్తానని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అన్నావు గత నెలలో. 30వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి, జూలై 5 కల్లా మీకు రానోళ్ళకంతా ఇస్తాను అన్నావు. జూలై 5 నుండి మళ్ళీ ఆగస్టు 5 కూడా వస్తూ ఉంది. మరి తల్లికి వందనం పథకం ఏడా? ఎంతమందికి 3 సిలిండర్లు నువ్వు ఈరోజు ఇచ్చావు? ఓ సంవత్సరం 2 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఆ 2 సిలిండర్లు కూడా ఈ పాటికి ఇవ్వలేదు. ఇచ్చిన సిలిండర్ 1/6 సిలిండర్ కూడా ఎంతమందికి ఇచ్చావు? ఎంతమందికి ఉచిత సిలిండర్లు తీసుకున్నారు? లెక్కలది బయటికి. ఈరోజు చంద్రబాబు అంటే నయవంచన అంటే చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోడు అని చంద్రబాబుకి మంచి పేరుంది. చంద్రబాబు ఈరోజు ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా ఈరోజు నిలబెట్టుకోలేదు. పూర్తిగా ఈరోజు సూపర్ 6 హామీల పేరుతో మహిళలను, విద్యార్థులను, ఉద్యోగస్తులను అందరినీ కూడా మోసం చేయటం జరిగింది. ఏడాది 2 నెలలు పరిపాలన కంప్లీట్ కావస్తున్నా కానీ ఇప్పటికీ కూడా ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా ఇచ్చింది లేదు.